వెల్కమ్ టు టేస్టీ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బీట్రూట్ ఫ్రై. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి. ఒక కప్పు బీట్రూట్ తరుగులో 1.1 మిల్లీగ్రామ్ వరకు ఐరన్ ఉంటుంది. ఐరన్ లోపం మన బ్లడ్లోని హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. దానివలన మనకు ఎనీమియా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎనీమియా రాకుండా ఉండాలి అంటే రక్తహీనత లేకుండా ఉండాలి అంటే బీట్రూట్ని రెగ్యులర్గా మనం తినడం హ్యాబిట్ చేసుకోవాలండి. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేద్దాం. ఇది కొద్దిగా హీట్ అయింది కదండి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ పచ్చెనగపప్పు, ఇప్పుడు ఇందులో 3 కట్ చేసిన ఎండుమిర్చి వేద్దాం. ఇవంతా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసినది ఇందులోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు 3 కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. ఆనియన్స్ మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొద్దిగా అలా మిక్స్ చేసుకొని ఒక బీట్రూట్ తీసుకొని ఫైన్గా చాప్ చేసుకున్నాను. వీటిని ఇందులోకి యాడ్ చేద్దాం. బీట్రూట్తో పాటు ఆనియన్స్ కూడా సాఫ్ట్ అవుతాయండి. సో ఇవన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని కవర్ చేసి ఒక 5 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా వేరుశనగపప్పు తీసుకొని వేయించుకుందాం. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బీట్రూట్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనం ఫ్రై చేసుకున్న వేరుశనగపప్పు మిక్సీ జార్లో తీసుకొని అందులో 4-5 ఎండు కొబ్బరి పీసెస్, 5 to 6 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కారం లేదంటే ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చండి. ఇదంతా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బీట్రూట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇందులోకి మిక్స్ చేయాలి. బీట్రూట్ సాఫ్ట్ అవ్వడానికి టోటల్గా 10 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఈ విధంగా 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకొని ఫైనల్గా మనం కొత్తిమీర వేద్దాం. ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ దాకా చేసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ అయింది. దీన్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.